ప్రస్తుతం దేశం మీద, దేశానికి సంబంధించిన వ్యవస్థల మీద ఒక ద్వేషాన్ని నింపడానికి చాలా పెద్ద కుట్రే జరుగుతోంది. అందులో ఒకటి ఇస్రో మీద తీసుకొచ్చినటువంటి విషపూరితమైనటువంటి కథనాలు. ఇవి అకస్మాత్తుగా పాక్ హ్యాండ్లర్లతో ప్రారంభమై ఆ పైన భారతదేశంలో మోడీ వ్యతిరేక జాతీయవాద వ్యతిరేక భావజాలికులు హైలైట్ చేశారు. మిగతా వాళ్ళు కూడా మోడీ అనుకూలులు కూడా సమాచారాన్ని పంచుకున్నారు. ఏదైతే ఈ ఇస్రోలో రాజీనామాలు 100 నుంచి 150 దాకా ఉన్నాయి అన్నటువంటి. అయితే నిన్ననే మనం మాట్లాడుకున్న చందు సాంబశివరావు గారు డీటెయిల్గా చక్కగా చెప్పుకొచ్చారు. విషయం ఏంటంటే ఇక్కడ 3 రకాలు ఉంటుంది. ఒకటి విదేశాల ఒత్తిడి, చైనా వాళ్ళ భయానికో పాకిస్తాన్ వాళ్ళ భయానికో అట్లాంటి భయపడే పరిస్థితుల్లో మన సైంటిస్టులు ఎవరూ లేరు. అలా భయపడకుండా చూసుకునేటటువంటి దమ్ము ధైర్యం ఈ దేశానికి ఉంది కాబట్టి అదేమీ కాదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వాలు ఇచ్చే జీతాలు చాలక, అంటే సిస్టమేటిక్గానే జీతాలు ఉంటాయి, ప్రత్యేకించి వీళ్ళ కోసం అంటూ అదనంగా ఉండదు. అయితే ఇప్పుడు ఎందుకు మరి వెళ్తున్నారు అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల్ని భారీ ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో నాసా ఉంటుంది, నాసాతో పాటుగా ఏదైతే ఈ స్పేస్ ఎక్స్ లాంటివి ఉన్నాయి, అలాగే ఈ ఇతర కంపెనీలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ కంపెనీలకి, బోయింగ్ లాంటి కంపెనీలకి విపరీతంగా వెళ్ళిపోయారు సైంటిస్టులు. నాసాలో ₹1,00,000 ఇస్తే ఈ వీటెట్లలో 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు. అట్లాగే ఇప్పుడు ఈ ఇస్రో శాస్త్రవేత్తలకు మంచి డిమాండ్, మంచి గిరాకీ. ఇదివరకు గనక ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు వచ్చాక ఎట్లయితే భారీ జీతాలు, అంతకుముందు అయితే 10,000 12,000 ఉంటే ఎక్కువ అనేటటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు లక్షల్లో జీతాలు వస్తున్నాయి. అట్లాగా ఇప్పుడు భూమ్ వచ్చింది అంతరిక్ష రంగంలో, భారత అంతరిక్ష రంగంలో. దాంతో 2 లక్షలు 3 లక్షలు 5 లక్షల జీతాలు ఇచ్చి అనేక కంపెనీలు వీళ్ళని పెట్టుకుంటున్నాయి. ఆ కారణంగా రాజీనామాలు చేస్తున్నారు. అట్లాగే వీళ్ళకి పోస్టులు, ఇప్పుడు ఇందులో జూనియర్ సైంటిస్ట్ ఉన్న వాళ్ళకి అక్కడ సీనియర్ సైంటిస్ట్ ప్రమోషన్స్ ఉంటాయి. అట్లాగే ఏకంగా హెడ్స్గా, సిఇఓస్గా, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా కూడా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అందుకు వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. అయితే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇస్రో కంటే ఆల్రెడీ బెంచ్లో ఉన్నారు చాలామంది, 14,000 మంది సైంటిస్టులు ఉన్నారు వాళ్ళ దగ్గర. కాకపోతే కొంత ఇబ్బందులు ఉండొచ్చు ఎవరన్నా కీలకమైన వాళ్ళు వెళ్తే. అవి వాళ్ళ రిజిగ్నేషన్స్ని ఈ గగన్యాన్లు, చంద్రయాన్లు పూర్తయ్యేదాకా ఆపుకోవడం ఇట్లాంటిది వరకు చేస్తారు. కాబట్టి దీని మీద అతి విష ప్రచారానికి దూరంగా ఉందాం, వాస్తవాలని మనం మాట్లాడుకుందాం.